మేడం నమస్తే, మీ పేరు? నాగవేణి సార్. మీరేంటి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారా మెగా డిఎస్సి? నేను మెగా డిఎస్సికి 8 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. సో ఈ 8 ఇయర్స్లో చాలా స్ట్రగుల్స్, అంటే ఇంటికి ఫ్యామిలీకి దూరంగా ఉండి పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టపడి చదివాను. ఇంట్లో చదివించే వాళ్ళు ఉన్నా కానీ మనము ఇంట్లో పనులు చేసుకుంటూ చదవాలంటే చాలా కష్టం కదా. అలా మెరిట్లో మేము జాబ్ తెచ్చుకొని కూడా ఇలా అవమానాలు పడాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సార్. అంటే ఒక ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి మీరు కష్టపడే చదువుకున్నాము, మా కష్టాన్ని ఫలితంగానే జాబ్ వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి పక్కన అదే దానికి వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ని ఒక్కొక్క లక్షల చొప్పున అమ్మేసుకున్నారు, కొనుక్కున్నారు కొంతమంది డిఎస్సీ అభ్యర్థులు అని చెప్పి అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? లేదు సార్, మాకే ఉంది కదా ఎగ్జాంపుల్, మేమైతే ఒక రూపాయి కూడా ఏం పెట్టలేదు సార్. ఇది మా కష్టార్జితంతోనే మాకు జాబ్ వచ్చింది. అంటే చాలా మందికి పాయింట్స్ మార్కులో జాబ్ రాలేదు, అది మాత్రం కొద్దిగా బాధాకరమే. ఎవరైతే కొద్దిగా కష్టపడి, అంటే లక్ కూడా ఉండాలంటారు కదా, సో పాయింట్ల తేడాలతో జాబ్స్ పోయాయి కొంతమందికి, ఆ పాయింట్ ముందున్న వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, అదే తేడా సార్. ఇక్కడ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా అభ్యర్థులు జాబ్లు కొనుక్కున్నారు, లోకేష్ కూడా దాన్ని నమ్ముకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి. సార్ స్పోర్ట్స్ కోటా గురించి అయితే మాకు తెలియదు. ఇవి ఎస్ఈటీ పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వరకు అయితే మాకు ఐడియా ఉంది. స్పోర్ట్స్ కోటా గురించి మాకు అంత ఐడియా లేదు సార్. అంటే మొత్తం ప్రక్రియ అంతా కూడా పకడ్బందీగా జరిగింది అనుకోవచ్చా లేకేంటమ్మా? ఇదంతా ప్రక్రియ అయితే మొత్తము కన్ఫర్మ్గా బాగానే, హార్జెండర్ రిజర్వేషన్ కానీ మొత్తం అన్నీ బాగానే చేశారు సార్. అంటే నార్మలైజేషన్ కూడా సెషన్స్ వైజ్గా ఏదైతే టఫ్గా ఇచ్చారో పేపర్, దానికి మార్క్స్ యాడ్ అవ్వడం కానీ, అండ్ ఈజీగా ఉన్న పేపర్కి కలవకపోవడం కానీ అంతా బాగానే ఇచ్చారు. ఇంకైతే మాకు సాటిస్ఫైగా ఉంది సార్, మాకు జాబ్స్ రావడానికి కూడా కారణమైంది. అంటే ఒక పక్కన వైసీపీ నాయకులు హైకోర్టుకి వెళ్ళి కూడా ఇక్కడ రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలు పరచలేదు అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఆ కేసును డిస్మిస్ చేసిన పరిస్థితి. ఇంకా వైసీపీ నాయకులు దాన్నే పట్టుకుని వేలాడటం కానీ, దానిలో పట్టుకుని ఇదవటం కానీ ఎంతవరకు చూడొచ్చు అంటారు? ఇదంతా వాళ్ళు ఏదో అంటే దాన్ని పట్టుకొని వేలాడుతున్నారంటే ఏం జరగదు. సుప్రీంకోర్టు కూడా చెప్తుంది కదా ఓ పక్క, ఇది అంటే మెరిట్ లిస్ట్ కానీ, ఇంతకుముందు మెరిట్ లిస్ట్ లేకుండా ఇస్తున్నారు పోస్టులు అని చెప్పి ఇచ్చారు, కానీ మెరిట్ లిస్ట్ కూడా మనకి వెబ్సైట్లో పెట్టే ఉన్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరు చెక్ చేయడానికి వీలుగా సెలక్షన్ లిస్ట్ పెట్టారు, మెరిట్ లిస్ట్ పెట్టారు. సో మనకి రిజర్వేషన్ ప్రకారం ఎవరికి పోస్ట్ వచ్చిందనేది అంతా తెలుసుకోవచ్చు కదా ఎవరైనా కానీ. మరి వాళ్ళు ఎందుకు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అందుకే ఇది తీవ్రంగా ఖండించాలని చెప్పి మేము ఈరోజు ఈ మెగా డిఎస్సి ర్యాలీ ద్వారా అలాంటి వాళ్ళకి, అలా మాట్లాడే వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు మీరు? చూస్తాం సార్. ఈరోజు మరి ఏమన్నా మా ప్రతిఫలంగా రేపు ఏమన్నా కొద్దిగా వాళ్ళలో తగ్గుతుంది, ఈ ప్రచారాలు తగ్గిస్తారనే నమ్మకంతోనే ఈరోజు ఒక ముందడుగు వేసాము. ఏదైతే వైసీపీ నాయకులు చేపడుతున్న నిరాహార దీక్షల్లో కూడా డిఎస్సి అభ్యర్థులు మాతో పాటు కూడా కూర్చుంటా ఉన్నారు నిరాహార దీక్షల్లో. వాళ్ళు కూడా వచ్చి అభ్యర్థులు మేము డిఎస్సిలో చాలా మోసపోయాము, చంద్రబాబు ప్రభుత్వం మా మీద హాస్పిటల్ నీళ్లు నిరాశ చేసే విధంగా చేశారని చెప్పి జెన్జీ బ్యాచ్ కూడా మొత్తం ఏకై కూర్చున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు దానిలో ఉన్నారంటారు? ఉండొచ్చు సార్. జాబ్స్ రాని వాళ్ళు కొద్దిగా ఏమన్నా వైసీపీ వాళ్ళు మేము వస్తే రేపు జాబ్స్ ఇప్పిస్తామని అలా వాళ్ళకి మాయమాటలు చెప్పి తీసుకొని రావచ్చు, ఉండొచ్చు అనుకుంటున్నాను. సో వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించండి. మీరు కష్టపడితే జాబ్ వస్తుంది, కానీ ఇలాంటి మాయమాటలు నమ్మి మాత్రం అయితే ముందు అడుగు వేయొద్దు, ప్రచారాలు అయితే నమ్మొద్దు వాళ్ళు చేసాయి అని చెప్పాలి సార్. ఫైనల్గా ఈ ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఏదైతే 16,000 పోస్టులు మెగా డిఎస్సి అంటూ రాగానే మొదటి సంతకం అన్నారు, మెగా డిఎస్సి రిలీజ్ చేశారు, ఎలా చూడండి? మేము ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకుంటారని ఆశతోటే ఆయన్ని గెలిపించుకున్నాం. ఈ మెగా డిఎస్సి వదిలాడు, దానికి చాలా హ్యాపీగా మా ఫ్యామిలీ ఆయన రుణపడే ఉంటాము. థ్యాంక్ యూ అమ్మా. మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు భారతి అండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఫ్రమ్ తడకనపల్లి. I got 8th rank in this DSC notification. To get this rank, really speaking, nearly 1.5 years. I studied morning, evening, afternoon. I never thought about what time it is. Whether it is morning, afternoon, evening, we were not thinking about the day. We were not thinking about the time. We studied and studied. We collected all kinds of books available in the market. We also followed online every kind of source to get 1 mark more. Because the present day's competition is like that. If we don't get even 1 mark extra, we may miss that job. We were thinking like that, so we collected all the kinds of books available in the market, and we also discussed with our friends how it is, whether it is right or wrong. Every bit we were checking whether it is really correct, because the question may be twisted in the examination. So to overcome such situations also,
We inquired everyone, madam, it is correct, it is given in this book like this, is this correct answer? Yes. Why it is correct, why it is wrong? We analyzed all the questions and studied. With great hard work we got these jobs. And see, in the previous government, YSRCP government, we waited for government notifications, but we didn't see any government notification. We saw only contract basis jobs and also Sachvalayam jobs. We waited for government jobs, but we didn't find any notification. Then we thought of TDP government. Yes, if this time the TDP government comes, we will definitely find teachers notification, because in the previous timings we found only in TDP government DSC notification. So we were very confident at least this government will take it as a prestige issue that only this government will fill this DSC vacancy. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అభ్యర్థులకి 16,000 పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం రాగానే మొదటి సంతకం చేశారు మెగా డిఎస్సి మీద. మరి అదే మెగా డిఎస్సి మీద చాలా అవకతవకలు చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి ఈ రోజున మేము నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాము. ఎవరైతే మెగా డిఎస్సి అభ్యర్థుల మీద ఆశలు పట్టిన నీళ్లు పోసారో వాళ్ళంతా కూడా మాతో పాటు నిరాహార దీక్షల్లో కూర్చుంటున్నారు. జెంజీ బ్యాచ్ అంతా కూడా మాతో పాటు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? Sir, see, if it is TDP government, the opposition party will try to put a mark on it, whatever work the government does, either it is DSC or any kind of work. Okay, it is a common thing. See, because it is the first notification, because it is the first sign of TDP government, all the people thought they are taking it as a prestigious issue, so that we should try to throw mark on them. That's why they are taking it as a major issue. So that is the main reason. See, we all got ranks not easily. We all got these ranks with so many years of hard work. From first class to up to PG, we studied with great hard work. And even after that, we studied for the government jobs. We prepared for competitive examination. We waited for notifications. And at last, by the grace of God as well as TDP government, we are in government job. So this is the hard work of both the candidates who are selected in this examination and also the TDP government, which tried their level best to complete this successfully. So this is what I want to say from this media. ఫైనల్గా ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో ఆర్జన్ రిజర్వేషన్ అనేది సక్రమంగా జరగలేదు, జీవో నెంబర్ 77 సక్రమంగా జరిపించలేదు ఈ ప్రభుత్వం వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? So reservation is everywhere. See, reservation is completed according to the rules and they completed that. They are trying to find out any one mistake is there. They are taking it as a big mistake. They are showing that it is a big mistake. That's it. There is nothing like that. See, you can see our faces. You can understand what is our struggle to get this job. Here, all the successful candidates are hard workers. You can talk to anyone whether they have knowledge or not. They will say yes, we have this talent, we have this knowledge. You can ask us any question, we will answer. We are ready. All the candidates are ready to answer any question they completed in the examination. So then where is the scope to think about illegally giving the post to the candidates?